ఒకసారి దొంగతనం చేసిరంటే మళ్ళీ అప్పటికప్పుడు ఆ ఇంటి దిక్కు ఊరి దిక్కు ఓనేవోరు దొంగలు. తప్పిదారి పోయినా గుర్తుపట్ట రాకుండా ఏషం మార్చుకొని పోతుంటారు. అయితే ఇక సత్యసాయి జిల్లాల పట్టపగటిలో ఒక బట్టల దుకాణంలో ఎవ్వలేంది చూసి కౌంటర్లున్న పైసలు మాయం చేసిండట దొంగోడు. మళ్ళా 4 రోజులకే ఏం తెలియనట్టే అట దిక్కచ్చిండట. ఇక ఊకుంటారా? చూడు ఏం చేసిరో. కరెంటు షాక్ కొడితే వైరు కతకపోయిన కాకి లెక్క ఇనుప బొంగును పట్టుకొని గిట్ల నిలబడ్డేంది మనిషి అనిపిస్తుంది కదా ఈ సీన్ చూస్తుంటే. కానీ వీడు అతకపోలే, తాడితోని గట్టిగా గుంజి గట్టి అతకబెట్టిర్రు ఈ ఊరోళ్ళు. 4 రోజుల కింద సత్యసాయి జిల్లా ఒడిసి మండలం కేంద్రంలో ఉన్న గీ బట్టల దుకాణంలో ఎవ్వలేని యాళ్లకు జొర్రి కౌంటర్లకి వెళ్ళి 24,000 రూపాయలు కొట్టేసిండు. ఇట్లా ఆగో మెల్లగా అటుకే పోయినట్టే పోయి యాక్టింగ్ చేసుకుంటా ఎవ్వరు లేరని కన్ఫర్మ్ చేసుకొని లోపలికి లటక్కున జర్రిండు. గల్లపేటలా ఉన్న కాడికి ఉడుచుకొని గిట్టకెళ్ళి బయటపడ్డాడు. ఇక ఆడికి ఓడిచిపోయిందా? ఇక మరి గలీల సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి తెలియనట్టుంది తెలివి తక్కువ దొంగనికి. కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి లెక్క ఏం తెలియని ఎడ్డన్నోలనే మళ్ళా ఇదే దుఃఖం ముంగట సేమ్ ఆటనే తిరుగుతుండట. ఇకేముంటది, ఒక్కసారి దెబ్బతింటే ఎవరన్నా అలర్ట్ అవుతారు కదా. ఇక వీని చూసిర్రా, వీడు వాడే అని గుర్తుపట్టి దొరకబట్టి తోలు తీసి తంబాన్ని కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. వీని ఓవర్ కాన్ఫిడెన్స్ తలగబెట్ట. మరీ కింద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్ట దొంగ మామ? పోయిగా పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైలు ఎత్తారు. కనీసం బేసిక్స్ అన్న నేర్చుకొని రాపో లోపల పడి.